హలో ఎవ్రీవన్, తెలుగిష్ టీచర్ హియర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోస్ చేసి చాలా రోజులైంది. బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయడానికి అస్సలు వీలు కుదరలేదు. ఈ మధ్యకాలంలో ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోయేటువంటి టాపిక్ ఏంటంటే దో, THOUGH, దో అనేటువంటి పదాన్ని ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాం. ఉదాహరణకి మనం తెలుగులో అయినా నాకెందుకు చెప్తున్నావు, అయినా నువ్వెందుకు చేయకూడదు, అయినా నేను అది చేయాలనుకోవట్లేదు, అయినా వాళ్ళెందుకు వెళ్తున్నారు, అయినా అది ఎప్పుడు జరిగింది, ఈ విధంగా అయినా అయినా అని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే దీన్ని ఇంగ్లీష్లో దో అనేటువంటి పదాన్ని ఉపయోగించి ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో నేను మీకు ఒక బోనస్ టిప్ చెప్తాను. అయినా అయినా అనే పదాన్ని ఎందుకు వాడతాం మనం తెలుగులో? అయినా అని ఎందుకు వాడుతున్నామంటే తెలుగులో నొక్కిపెట్టి చెప్పడానికి. నాకెందుకు చెప్తున్నావు అంటే మామూలుగా చెప్పినట్టు, అయినా నాకెందుకు చెప్తున్నావు అంటే నొక్కిపెట్టి కోపంగానో లేకపోతే వేరే ఎమోషన్స్తో చెప్తున్నట్టు అనమాట. సో అయినా అనేటువంటి పదాన్ని మనం ఎక్స్ట్రా యాడ్ చేసినప్పుడు సెంటెన్స్లో మనకి తెలుగులో ఏ విధంగా అయితే నొక్కిపెట్టి చెప్తున్నామో ఇంగ్లీష్లో కూడా మనం దో అనేటువంటి పదాన్ని ఉపయోగించినప్పుడు సెంటెన్స్లో ఆ ఎంఫసైజ్ చేసి చెప్పేటువంటి ఫీల్ వస్తుందన్నమాట. అదేవిధంగా మీరు నోటీస్ చేయాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఈ దో అనేటువంటి పదానికి వేరే అర్థాలు కూడా వస్తాయి. అయితే ఇదొక అర్థం అనమాట. దో అనేటువంటి పదానికి అయినా అనేటువంటిది ఒక అర్థం. ఈ దో అనేటువంటి పదాన్ని మనం వేరే వేరే విధాలుగా కూడా ఉపయోగిస్తాం. వాటి గురించి మనం వేరొక వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో అయితే అయినా అనేటువంటి యూసేజ్ గురించి చూద్దాం అన్నమాట. ఉదాహరణకి అయినా నాకెందుకు చెప్తున్నావు, దీన్ని మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ టెల్లింగ్ మీ దో అంటాం. వై ఆర్ యూ టెల్లింగ్ మీ దో, టెల్ అంటే చెప్పడం. నాకెందుకు చెప్తున్నావు అనడానికి మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ టెల్లింగ్ మీ అంటాం. వై ఆర్ యూ టెల్లింగ్ మీ అంటే నాకెందుకు చెప్తున్నావు అని అర్థం. అయినా అని అంటున్నాం కాబట్టి తెలుగులో. అదేవిధంగా ఇంగ్లీష్లో ఎంఫసైజ్ చేయడానికి మనం సెంటెన్స్ చివరిలో దో అనేటువంటి పదాన్ని పెట్టాలి. సో వై ఆర్ యూ టెల్లింగ్ మీ దో అంటే అయినా నాకెందుకు చెప్తున్నావు అని అర్థం అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ సెంటెన్స్ అయినా నువ్వెందుకు చేయకూడదు, నువ్వెందుకు చేయకూడదు, దీన్ని మనం ఇంగ్లీష్లో వై షుడింట్ యూ డూ ఇట్, వై షుడింట్ యూ డూ ఇట్ అంటాం. నువ్వెందుకు చేయకూడదు అని అర్థం. అయినా నువ్వెందుకు చేయకూడదు అని నొక్కిపెట్టి చెప్పాలంటే దో అనేటువంటి ఇంగ్లీష్ పదాన్ని ఈ సెంటెన్స్కి చివరిలో యాడ్ చేయాలి. సో అయినా నువ్వెందుకు చేయకూడదు అని అనడానికి ఇంగ్లీష్లో వై షుడింట్ యూ డూ ఇట్ దో అనాలి. వై షుడింట్ యూ డూ ఇట్ దో, వై షుడ్ నాట్ యూ డూ ఇట్ దో అంటే అయినా నువ్వెందుకు చేయకూడదు అని అర్థం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అయినా నేనది చేయాలనుకోవట్లేదు, అయినా నేను అది చేయాలనుకోవట్లేదు, నేనది చేయాలనుకోవట్లేదు, దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అంటాం. ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అంటే నేనది చేయాలనుకోవట్లేదు అని అర్థం. అయినా నేనది చేయాలనుకోవట్లేదు అని నొక్కిపెట్టి చెప్పడానికి చివరిలో దో అనేటువంటి పదాన్ని యాడ్ చేయాలి. సో ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ దో అనాలి. ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ దో అంటే అయినా నేనది చేయాలనుకోవట్లేదు అని అర్థం. నెక్స్ట్ అయినా అది ఎప్పుడు జరిగింది, అయినా అది ఎప్పుడు జరిగింది, దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పడానికి వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్ దో అనాలి. వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్ అంటే అది ఎప్పుడు జరిగింది అని అర్థం. అయినా అది ఎప్పుడు జరిగింది అనడానికి దో అనేటువంటి పదాన్ని చివరిలో యాడ్ చేస్తాం. సో అయినా అది ఎప్పుడు జరిగింది, దీన్ని మనం ఇంగ్లీష్లో వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్ దో అనాలి. వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్ దో. నెక్స్ట్ సెంటెన్స్ అయినా నేనది చేయలేను, అయినా నేనది చేయలేను, నేను అది చేయలేను అనడానికి ఐ కెనాట్ డూ ఇట్ అనాలి. ఐ కెనాట్ డూ ఇట్ అంటే నేను అది చేయలేను అని అర్థం. కెన్ అంటే గలను అని అర్థం. నేను చేయగలను అనడానికి ఐ కెన్ డూ ఇట్ అంటాం. నేనది చేయలేను అనడానికి ఐ కెనాట్ డూ ఇట్ అంటాం. సో అయినా నేనది చేయలేను అనాలంటే దో అనేటువంటి పదాన్ని సెంటెన్స్కి చివరిలో యాడ్ చేయాలి. సో ఐ కెనాట్ డూ ఇట్ దో అవుతుంది. ఐ కెనాట్ డూ ఇట్ దో అంటే అయినా నేనది చేయలేను అని అర్థం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. తను అందంగా ఉండదు, అయినా తన అంటే నాకు ఇష్టం. తను అందంగా ఉండదు, అయినా తన అంటే నాకు ఇష్టం. తను అందంగా ఉండదు అనడానికి షీ ఈజ్ నాట్ ప్రిటీ లేదా షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ అనొచ్చు. అయినా తనంటే నాకు ఇష్టం అనడానికి తనంటే నాకు ఇష్టం అనడానికి ఐ లైక్ హెర్ అంటాం. అయినా తనంటే నాకు ఇష్టం అనడానికి ఐ లైక్ హెర్ దో అనాలి. షీ ఈజ్ నాట్ ప్రిటీ,
ఐ లైక్ హెర్ దో అంటే ఆమె అందంగా ఉండదు, అయినా తనంటే నాకు ఇష్టం అని అర్థం. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ చూద్దాం. అయినా ఇంకెవరిని అడుగుతున్నావు, అయినా ఇంకెవరిని అడుగుతున్నావు, ఇంకెవరిని అడుగుతున్నావు. దీన్ని మనం ఇంగ్లీష్లో హూమ్ ఎల్స్ ఆర్ యూ ఆస్కింగ్ అంటాం. ఆస్క్ అంటే అడగడం. హూమ్ ఎల్స్ ఆర్ యూ ఆస్కింగ్ అంటే ఇంకెవరిని అడుగుతున్నావు అని అర్థం. హూమ్ అంటే ఎవరిని అని అర్థం. ఎల్స్ అంటే ఇంకా. హూమ్ ఎల్స్ ఇంకెవరిని అని అర్థం వస్తుంది. ఈ హూమ్ ఎల్స్, వాట్ ఎల్స్, వెన్ ఎల్స్, వై ఎల్స్ ఈ విధంగా WH ప్లస్ ఎల్స్ని ఏ విధంగా ఉపయోగించాలి అన్న దానిపై క్లియర్గా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా కింద కామెంట్లో కూడా పెడతాను. ఎండ్ స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది, పైన ఐ బటన్ దగ్గర కూడా డిస్ప్లే అవుతుంది. ఈ వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత ఆ వీడియోని కూడా చూడండి. సో ఇంకెవరిని అడుగుతున్నావు అనడానికి హూమ్ ఎల్స్ ఆర్ యూ ఆస్కింగ్ అంటాం. అయినా ఇంకెవరిని అడుగుతున్నావు అని ఎంఫసైజ్ చేసి అంటే నొక్కిబెట్టి చెప్పడానికి దో అనేటువంటి పదాన్ని చివరిలో యాడ్ చేస్తే సరిపోతుంది. సో అయినా ఇంకెవరిని అడుగుతున్నావు అనడానికి హూమ్ ఎల్స్ ఆర్ యూ ఆస్కింగ్ దో అనాలి. హూమ్ ఎల్స్ ఆర్ యూ ఆస్కింగ్ దో అంటే అయినా ఇంకెవరిని అడుగుతున్నావు అని అర్థం. ఇప్పుడు నేను మీకు ఒక సెంటెన్స్ చెప్తాను, దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కామెంట్ సెక్షన్లో నేను ఆన్సర్ కూడా కామెంట్ చేస్తాను, తర్వాత చెక్ చేసుకోండి. ఆ సెంటెన్స్ ఏంటంటే, అయినా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, అయినా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు. దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను మీకు చివరిలో చెప్తానన్నటువంటి బోనస్ టిప్ ఏంటంటే, THOUGH దో అనేటువంటి పదాన్ని మనం ఇన్ఫార్మల్ సిచ్యువేషన్స్లో THO దో అని స్పెల్ చేస్తూ ఉంటాం. అంటే THOUGH అని ఇంత స్పెల్లింగ్ రాయకుండా THO దో అని స్పెల్లింగ్ రాస్తూ ఉంటాం. ఎప్పుడు? ఇన్ఫార్మల్ సిచ్యువేషన్స్లో. నేటివ్ స్పీకర్స్ ఫ్రెండ్స్కి టెక్స్ట్ అంటే మెసేజ్ చేసినప్పుడు కానీ, ఫ్రెండ్స్ తోటి లేదా ఇన్స్టాలో పోస్ట్ పెట్టినప్పుడు కానీ ఈ THOUGH అనేటువంటి పదాన్ని THO దో అని స్పెల్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎక్కడైనా THO దో అని చూసినా, THOUGH దో అని చూసినా ఆ రెండు పదాలు ఒకటే. కాకపోతే ఫార్మల్ సిచ్యువేషన్స్లో మీరు ఎప్పుడూ కూడా కంప్లీట్ స్పెల్లింగ్ని యూజ్ చేయాలి. ఇన్ఫార్మల్ సిచ్యువేషన్స్ అంటే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రమే THO దో అనేటువంటి స్పెల్లింగ్ని యూజ్ చేయాలి. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, share and subscribe. I'll see you soon with another interesting video. Until then, stay tuned. Bye bye.